GS369 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్య అంశాలు. మేడ్చల్ జిల్లాలో KLR వెంచర్ లో ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. నేడు మేడ్చల్ జిల్లాలో స్లో పాయిజన్ గా మారుతున్న పాలు. పెట్రోల్ డీజిల్ వద్దు, ఈవీనే ముద్దు అంటున్న భారతీయులు. మేడ్చల్ జిల్లా KLR వెంచర్ లో రోడ్ నంబర్ 8లో ఎర్రచందనం స్మగ్లర్లు రక్త చందనం సెగ, తడియారన్ రక్తం కుప్పలుగా దుంగలు, బరితెగించిన స్మగ్లర్లు. పట్టపగలే పచ్చని చెట్లు నరికివేత, నివాసాల మధ్య స్మగ్లర్లు అక్రమ దందా. రంగంలోకి అటవీశాఖ అధికారులు, ట్రాక్టర్ తో పాటు దుంగలు స్వాధీనం. శాంతి భద్రతకు నిలయంగా ఉండాల్సిన నివాస ప్రాంతాల్లో కల్ప స్మగ్లర్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. మేడ్చల్ సర్కిల్ కార్యాలయ పరిధిలోని KLR వెంచర్ లో గల రోడ్డు నంబర్ 8లో ఒక ప్రైవేటు ఫ్లాట్ లో ఏపుగా పెరిగిన విలువైన ఎర్రచందనం వృక్షాలను కల్ప స్మగ్లర్లు చైన్ యంత్రాలతో నెలకొల్చారు. జనసంచారం ఉండే ప్రాంతంలోనే ఎవరికీ అనుమానం రాకుండా పక్కా స్కెచ్ తో ఈ అక్రమ నరికివేతకు పాల్పడడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతుంది. దాదాపు 4 భారీ ఎర్రచందనం దుంగలు పదుల సంఖ్యలో కొమ్మలను నరికి రవాణాకు వీలుగా చిన్న ముక్కలుగా చేసి సిద్ధం చేశారు. మేడ్చల్ జిల్లాలో స్లో పాయిజన్ గా మారుతున్న పాలు. పశువుల మేతలో ఓటల్ వ్యర్థాలు దారుణం. మూగజీవుల కడుపులో కుళ్ళిన ఆహారం మన ఇంట్లోని పసిబిడ్డల ప్రాణాలకు ముప్పు. ఒకప్పుడు పాలు అంటే సంపూర్ణ ఆహారం, కానీ నేడు అది అనేక అనారోగ్యాలకు మూల కారణంగా మారుతుంది. దీనికి ప్రధాన కారణాలు పాలు ఇచ్చే పశువుల జీవన శైలి మరియు ఆహారంలో వస్తున్న వికృత మార్పులు. నగరాల్లో వెలుస్తున్న డైరీ ఫామ్లు పశువులకిచ్చే మేత కోసం ఓటల వ్యర్థాలపై ఆధారపడడం ఇప్పుడు ఒక పెను సవాల్గా మారింది. పచ్చగడ్డి, పత్తి, చెక్క, తవుడు వంటి మేత ఖరీదైనది కావడంతో యజమానులు సులువైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. హోటళ్లు, ఫంక్షన్ హాల్లో, హాస్టళ్ల నుంచి మిగిలిపోయిన బిర్యానీలు, కుళ్ళిన కూరలు, నూనెతో నిండిన ఆహారాన్ని అతి తక్కువ ధరకు లేదా ఉచితంగా సేకరించి పశువులకు పెడుతున్నారు. పశువుల శరీరంలో ఏం జరుగుతుంది అసలు? పశువులు శాకాహారులు వంటి జీర్ణ వ్యవస్థ గడ్డిని అరిగించుకోవడానికి రూపొందించబడింది. నూనెలు, మసాలాలు, మాంసాహార వ్యర్థాలు, బిర్యానీలు వంటివి వాటి కడుపులోకి వెళ్ళినప్పుడు రోమన్ ఆసిడోసిస్ వంటి సమస్యలు వస్తాయి. చెడు ఆహారం వల్ల పశువులు తరచూ అనారోగ్యానికి గురవుతుంటాయి. పెట్రోల్ డీజిల్ వద్దు, ఈవీనే ముద్దు అంటున్న భారతీయులు. ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ టాపిక్ బాగా ట్రెండింగ్ అవుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పెట్రోల్ వాహనాల స్థానంలో ఇవి వేగంగా వస్తున్నాయి. అయితే వాహనాలు పెరుగుతున్న ఛార్జింగ్ స్టేషన్లు తగినంతగా లేవు. ఇది వ్యాపారస్తులకు ఒక గొప్ప అవకాశం. ప్రభుత్వ మద్దతు 80% సబ్సిడీ ఇస్తుంది. మన ప్రభుత్వం ఈవీ స్టేషన్ల ఏర్పాటును భారీగా ప్రోత్సహిస్తుంది. దీనికోసం సుమారు 80% వరకు సబ్సిడీని అందిస్తుంది. అంటే పెట్టుబడిలో మెజార్టీ వాటా ప్రభుత్వం నుండి లభిస్తుంది. దీనివల్ల సామాన్యులు కూడా ఈ వ్యాపారంలోకి రావచ్చు. పెట్టుబడి మరియు ఆదాయ వివరాలు. అంశం: మొత్తం పెట్టుబడి 4 లక్షల నుండి 6 లక్షల వరకు పెట్టుబడి పెడితే కనీస వాహనాల రద్దీ రోజుకి 20 కార్లు, నెలవారీ ఆదాయం 4 లక్షల నుంచి 4.5 లక్షల వరకు వస్తుంది. అదనపు సమాచారం: స్థలం ఎంపిక, హైవేలు, షాపింగ్ మాల్స్ మరియు అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్లు ఈ బిజినెస్ కు అనువైన ప్రదేశాలు. భవిష్యత్తులో రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో పెట్రోల్ బంకులు కంటే ఛార్జింగ్ స్టేషన్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని మెయింటైన్ చేయడం చాలా సులభం. కేవలం ఒక చిన్న యాప్ ద్వారా లేదా డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే వ్యాపారాల్లో ఇది ఒకటి. ప్రభుత్వం సబ్సిడీలను వాడుకుంటూ ఇప్పుడే స్టార్ట్ చేయడం ఉత్తమం. నేటి GS369 వార్తలకు సమాప్తం. రేపటి మరికొన్ని వార్తలతో GS369 ఛానల్ మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టండి. జై హింద్, జై భారత్.